శ్రీనివాస్ యాదవ్ ఎర్రగడ్డలో పర్యటించారు. రహమత్ నగర్లో ఏర్పాటు చేసిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మళ్లీ ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలకు నిలదీయండని సూచించారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. किसी को डरने का जरूरत नहीं। आधी रात में हम पहुंच जाते కాబట్టి మీరందరూ ధైర్యంగా పనిచేయండి. కార్యకర్తలు నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కైకు बोलो वो सरदार को जैसा सपा है इलेक्शन के टाइम में सताने को कोशिश करते हैं, मगर उनको सबक सिखाने के लिए हम आपके साथ रहेंगे, हमेशा साथ रहेंगे. కాబట్టి మీ అందరికీ కూడా నేను మా అక్క చెల్లెళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నామా, వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 2 నెలల్లో మనకి ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మరి కారు ముందు మీద ఓటేసి అఖండమైనటువంటి మెజారిటీతోని మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ आप लोग से फिर एक बार गुजारिश करते हुए सबको फिर एक बार सलाम करते हुए मैं अंदर को మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఓ సనత్ నగరే కాబట్టి మీరందరూ ధైర్యంగా పనిచేయండి. కార్యకర్తలు నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కైకు बोलो वो सरदार को जैसा सपा है इलेक्शन के टाइम में सताने को कोशिश करते हैं, मगर उनको सबक सिखाने के लिए हम आपके साथ रहेंगे, हमेशा साथ रहेंगे. కాబట్టి మీ అందరికీ కూడా నేను మా అక్క చెల్లెళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నామా, వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 2 నెలల్లో మనకి ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మరి కారు ముందు మీద ఓటేసి అఖండమైనటువంటి మెజారిటీతోని మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ आप लोग से फिर एक बार गुजारिश करते हुए सबको फिर एक बार सलाम करते हुए मैं अंदर को మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈఎస్ఐ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.